ఉపాధి హామీ కూలీలకు కొత్త రూలు అలా చేయకపోతే వేతనం కట్ కేంద్రం నుంచి ఆదేశాలు. ఉపాధి హామీ కూలీలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కొత్త విధానం అమలులోకి తెచ్చింది. సోమవారం నుంచి కొత్త అటెండెన్స్ సిస్టమ్ను అమలు చేస్తుంది. ఇప్పటి వరకు మాస్టర్ విధానంలో హాజరు నమోదు చేయగా ఇక నుంచి ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనివల్ల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడనుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. కేంద్రం ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భారీ మార్పులకు శ్రీకారం చుడుతుంది. ఇప్పటికే ఈ పథకం పేరును మార్చడంతో పాటు పని దినాలు పెంచడం, వేతనం పెంచడం లాంటి నిర్ణయాలు తీసుకుంది. ఇక దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో పని కల్పించడంతో పాటు పని చేసిన తర్వాత 15 రోజుల్లో వేతనం బ్యాంక్ అకౌంట్లోకి జమ చేసేలా కొత్త మార్పులు చేస్తుంది. ఈ క్రమంలో ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు కేంద్రం మరో కొత్త నిబంధన అమల్లోకి తేవడం జరిగింది. అదే ఫేషియల్ ఐడెంటిఫికేషన్ అటెండెన్స్ విధానం. ఇప్పటివరకు ఫీల్డ్ ఆఫీసర్లు పేపర్ల ద్వారా పనికొచ్చిన లబ్ధిదారుల పేర్లు నమోదు చేసుకునేవారు. కానీ కొంతమంది పనికి రాకపోయినా కొన్ని తప్పుడు మార్గాల్లో అటెండెన్స్ వేయించుకొని డబ్బులు పొందుతున్నారు. దీన్ని నివారించేందుకు ముఖ హాజరును కేంద్రం తప్పనిసరి చేసింది. మార్చి 2 నుంచి అమల్లోకి. ఉపాధి హామీ కూలీలకు మార్చి 2వ తేదీ నుంచి ఈ ఫేషియల్ ఐడెంటిఫికేషన్ ఏపీ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తుంది. ముఖం హాజరు వేయకపోతే కూలీలకు నగదు ఆగిపోతాయి. ఇందుకోసం ముందుగా కూలీలందరూ ఈ కేవైసీ చేయించుకోవాలి. గతంలో జాబ్ కార్డులో ఒకరు పేరు ఉంటే మరొకరు పనులకు హాజరవుతున్నారు. అటెండెన్స్ అక్రమ మార్గంలో వేయించుకొని నగదు పొందుతున్నారు. దీంతో దుర్వినియోగానికి చిక్కు పెట్టేందుకు ముఖం హాజరు విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అలాగే జాబ్ కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని నిబంధన విధించింది. 2025 నుంచి ఈ కేవైసీ ప్రాసెస్ స్టార్ట్ అవగా ఇప్పటి వరకు మెజారిటీ కూలీలు చేయించుకున్నారు. కూలీలకు ప్రత్యేక ఐడి. ఫేషియల్ అటెండెన్స్ విధానంలో ప్రతి కూలీకి ఒక ఐడి క్రియేట్ చేస్తారు. పనికి వెళ్ళిన సమయంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఏలు కూలీలను ఫోటో తీస్తారు. పని పూర్తయిన తర్వాత మరోసారి ఫోటోలు తీస్తారు. దీనివల్ల ముఖం హాజరు పడుతుంది. అయితే కొన్ని గ్రామాల్లో ఇంటర్నెట్ సిగ్నల్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ విధానంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఫేషియల్ రికగ్నిషన్ విధానం అమలు చేయడం కష్టంగా ఉందని ఫీల్డ్ ఆఫీసర్లు చెబుతున్నారు. అయితే పని ప్రదేశంలో కూలీలు ఫోటో తీసి సిగ్నల్ వచ్చే ప్రాంతానికి వెళ్లి ఫోటోలు యాప్లో అప్లోడ్ చేయాలని ఫీల్డ్ ఆఫీసర్లకు అధికారులు ఆదేశాలు ఇచ్చారు. దీంతో సిగ్నల్స్ లేని ప్రాంతాల్లో ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.